నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. ముస్లిం కోటా రద్దు, మేము గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాం. పరేడ్ గ్రౌండ్స్ నిజామాబాద్ కాగజ్నగర్ సభలో అమిత్ షా స్పష్టీకరణట. ముస్లిం కోటా రద్దు చేస్తారట. ఎన్డీఏ కూటమి గెలిస్తే ముస్లిం కోటాను రద్దు చేసి ఆ కోటాను ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచుతారట. మరి ఆ కోటా రద్దు చేసేది 4%, ఆ 4%ని ఈ ముగ్గురికి పంపిణీ చేస్తారట. మొత్తానికి మేము గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు అయితే అని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. కానీ మేము గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు పెంచుతూ, ఎట్లా అంటే అటు ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ రద్దు చేసి వీళ్ళకి పెంచుతూ అంటాడు. అంటే వాళ్ళ నోటికాడ మొత్తం తెచ్చి మీకు పెడతాం అని ఒక పుణ్య కార్యక్రమం చేసే వ్యవహారంలో బీజేపీ ఉంది. వాళ్ళ నోటికాడ తీసి పెట్టడం కాదు, మీరు ఒకటి నోటికాడ తీసి ఇంకోటి పెడితే ఎవడు జీర్ణించుకోలేడు. అది అయ్యే పని కూడా కాదు. మీరు చెప్తున్న ముస్లిం కోటా రద్దట. ఇప్పుడు ఆలోచించుకోవాలి. కూటమి అటు తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన పార్టీ కానీ ఇక్కడ ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కానీ ముస్లింల నోటికాడ ముద్దన గుంజి మీకు రద్దు చేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు పెడతానంటున్నారు. ఇది ఎంతవరకు నమ్మాలో, అసలు సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. తెలంగాణలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆర్ఆర్ అంటే అదట. ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారట. ఒక 6 రేవంత్ రెడ్డి అయితే ఇంకొక 6 రాహుల్ గాంధీ అట. ఆ ట్యాక్స్ వసూలు చేస్తానని ఒక మాట చెప్పిండు ఆయన అమిత్ షా. తెలంగాణను రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఏటీఎంగా మార్చేశారు. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ అవినీతి సొమ్మును ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఎంత పెట్టారో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేసింది. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం, షుగర్ ఫ్యాక్టరీల మూసివేత కాంగ్రెస్ బీఆర్ఎస్ల కారణం. వాటిని సహకార పద్ధతిలో ప్రారంభించి నడిపిస్తామని వెల్లడి. షుగర్ ఫ్యాక్టరీల మూసివేత కాంగ్రెస్ బీఆర్ఎస్లే కారణం. మరి తెరిపించింది ఏది? నువ్వు వాళ్ళు కారణం అయితే మరి మీరు తెరిపించి నిజంగానే ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తుంటే నిజంగానే వాళ్ళు మూసేస్తే వీళ్ళు తెరిపించారు అనుకోవచ్చు. ఇవన్నీ దొంగ మాటలు. ఇవన్నీ ప్రజల్ని సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళేం కారణం అట. మరి నువ్వేం చేసినావు 10 ఏళ్ల నుంచి? నువ్వేమైనా దాన్ని ఓపెన్ చేసి నడిపిస్తే నిజంగానే నీకు ఆ క్రెడిట్ ఉండేది. ఈ ఉట్టి మాటలు చెప్పడమే తప్ప రావటం ఏదోదో సెంటిమెంటు, రాముడు భీముడు ఈ చెప్పిపోవటం తప్ప ప్రజలకు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ వచ్చి పసుపు బోర్డు నిజామాబాద్లోనే ఉంటుంది. 10 ఏళ్ళు అయింది. ఇవాళ నిజామాబాద్లో ఉంటమైంది. ఇది ఏటీఎంగా మార్చారట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణని. ఆ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తారట. మరి ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తావా, తెలంగాణకు డబ్బులు రాకుండా చేస్తారా బీజేపీని గెలిస్తే అనేది కూడా ప్రశ్న. మీరు ఆ ఏటీఎం అంటున్నారు కదా, తెలంగాణ ఖజానాలో డబ్బులు లేకుండా తెలంగాణకు సహాయం చేయకుండా ఉంటారా? లేదంటే ఏటీఎం అంటే ఏంది? ఎక్కడుందా ఏటీఎం? ఏ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తారు అనేది కూడా ప్రశ్న. ఇప్పటికే తెలంగాణకు సహకారం లేదు, తెలంగాణకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆర్థిక సహకారం లేదు, అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. మరి ఆ ఏటీఎంనే మరి మీరు అనే ఏటీఎం ఇది సీఎం రేవంత్ రెడ్డి, నా మాట వినండి. కాంగ్రెస్ నాయకత్వం మిమ్మల్ని వాడుకొని వదిలించుకుంటుంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సైగలతో తెలంగాణలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చే నెల 6వ తేదీన ఫలితాలు వెలువడ్డాక వాటిని చూసి మిమ్మల్ని కాంగ్రెస్ విడిచిపెట్టడం ఖాయం, గుర్తుంచుకోండి అని రేవంత్ నిన్ను వాడుకొని వదిలేస్తారు, జాగ్రత్తగా ఉండు. వచ్చే నెల 6 తర్వాత జూన్ 6కి ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్ చూసి నిన్ను వాడుకొని ఇసిరి అవతలేస్తారు, నిన్ను మార్చే అవకాశం ఉంది. నువ్వు ఉండవు. నువ్వు వాళ్ళని నమ్ముకొని అడ్డగోలుగా అవినీతి అక్రమాలు చేసి ఈ డబ్బులు తీసిపోయి ఢిల్లీకి కప్పం కట్టొద్దు, జాగ్రత్త అని ఆయన్ని ఒక సూచన చేసిన. మొత్తానికి అది చూడాలి. హరీష్ రావు అంటాడు రాహుల్ గాంధీ కాదట, ఆయన రాంగ్ గాంధీ అట. 6 గ్యారెంటీలపై అబద్ధాలు అని చెప్పి హరీష్ రావు చెప్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎక్కడ ఎవరెవరికి ఇచ్చారో శ్వేతపత్రం ఎడజేయాలి. అలాగే బహిరంగ చర్చకు రాహుల్ గాంధీ సిద్ధమా అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేశామని నిర్మల్ సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పారన్నారు. సిద్దిపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిర్మల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఖండించారు. రాహుల్ గాంధీ నిన్న నిర్మల్ బహిరంగ సభలో 6 గ్యారెంటీలు అమలు చేసిన 100 రోజుల్లో అని చెప్పిండట. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనవి? 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నారు, ఇచ్చారా? రైతు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇట్లా కొన్ని ఆయన అడిగిండు. ఇందరమ్మ ఇల్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? 6 గ్యారెంటీలు అమలైనవి అని ఒక జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. దానికి ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం నేనని చెప్పి ఆయన మాజీ మంత్రి హరీష్ రావు ఒక
సవాల్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. మహిళలకు ఏటా ₹1,00,000 తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2,500 అదనంగా వస్తాయి. నిరుద్యోగుల కోసం పహ్లే నౌకరీ పక్కా స్కీమ్ అమలు, ఏడాది పాటు ఇంటర్న్షిప్, ప్రతి నెల 8,500 సాయం, దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధి హామీ కూలీ 400కు పెంచుతాం. బీజేపీ కేవలం ధనిక వర్గాల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవేలి చౌరస్తా బహిరంగ సభలో రాజ్యాంగ ప్రతినిధి చూపిస్తున్నారు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళను ఎంపిక చేసుకొని ప్రతి నెల 8,500 ఇస్తారట. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ప్రతి మహిళకి 2,500 ఇస్తారని చెప్పింది. అది వేరే, అది వాళ్ళు ఇచ్చుకుంటారు. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి ₹8,500 ఫర్ మంత్ ఇస్తాం, అంటే ₹1,00,000 సంవత్సరానికి. వీళ్ళు ఇచ్చేయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తారన్న 2,500 సంవత్సరానికి 30,000 అవుతున్నాయి, అంటే ₹1,30,000 ప్రతి సంవత్సరం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అక్కడ 1,00,000 మేము ఇస్తాం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇస్తే 1,30,000 ప్రతి మహిళకి, ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి, ప్రతి ఇంటికి ఒక మహిళని సెలెక్ట్ చేసి ఇస్తారట. మరి ఒక కొత్త స్కీమ్ని పెట్టిండు, ప్రతి మహిళకి ఏటా ₹1,00,000 కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇస్తాం, ఇక్కడ 30,000 ఇస్తారని చెప్పింది. చూడాలి దాన్ని ఎంతవరకు నమ్ముతారు, నిజంగా అది ఇచ్చే అవకాశం ఉందా, సపోర్ట్ చేస్తా. బడ్జెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మహిళకి 1,00,000 అంటే దేశవ్యాప్తంగా, మళ్ళీ ఒక తెలంగాణ కాదు కదా, తెలంగాణకు ఒకదానికి కాదు, వీళ్ళు ఇచ్చే జాతీయ స్థాయి హామీ అది. ఇక్కడ 2,500 ఇవ్వడానికి పిల్లేరుగా అంతలు వేస్తాను, 2,500 ఇవ్వడానికి ఇప్పటికీ కూడా దిక్కు లేదు, దానికి బడ్జెట్ లేదు, ఏం చేయాలన్న తెలవని పరిస్థితి. మరి ఆయన 8,500 ఇస్తున్నట్టు ప్రతి మహిళకి ప్రతి మంత్ దేశవ్యాప్తంగా. మళ్ళా బీజేపీ కేవలం 2-3% ఉన్న ధనిక వర్గాల కోసమే పనిచేస్తుంది. గత 10 ఏళ్లలో మోదీ 2-3 కుటుంబాల కోసమే పనిచేశారు. ఆదాని, అంబానీ వంటి వ్యక్తులకు సంబంధించిన 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. దేశంలో విమానాశ్రయాలు, రక్షణ, ఓడలు, మౌలిక వసతుల కల్పన పరిస్థితులను అమ్మి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు, రుణాలు మాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతు పంటలకు చట్టబద్ధతతో కనీస మద్దతు ధర అందేలా చూస్తాం. రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేసిండు, దేశవ్యాప్తంగా నా రైతులకు సంబంధించిన రుణమాఫీని మేము వస్తే అధికారంలోకి వస్తే చేస్తాం, ఎంత అనేది చెప్పలే. దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేస్తాం. నరేంద్ర మోదీ 2-3 కుటుంబాల కోసం పనిచేసిండు, 16 లక్షల కోట్లు ధనికులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసిండు. కానీ మేము రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తాం, రైతుల పంటలకి మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తాం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని రైతులకు సంబంధించిన 2 అంశాలు, అటు మహిళలకు సంబంధించి ఒక అంశం చెప్పిండు. పేద మహిళలకి, ఇంట్లో ఉన్న మహిళలలో ఒకరిని ఎంపిక చేసి ప్రతి నెల 8,500 చొప్పున సంవత్సరానికి ₹1,00,000 కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నాడు. రైతుల పంటకి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తా అంటున్నారు. మొత్తానికి మేనిఫెస్టో కొంత పేద ప్రజలుని ఆకర్షించే విధంగా ఉంది, రైతుల్ని ఆకర్షించే విధంగా ఉంది. ఇది ఎంత మేరకు వర్కౌట్ అయ్యింది మరి నార్త్లో అనేది చూడాలి. ఒట్ల సీఎంలు నమ్మేది ఎట్లా, తులం బంగారం తుస్సు, బోనస్ బోగస్సు, కాంగ్రెస్ సర్కారు పరిపాలన చేత కాదు, కాంగ్రెస్ సర్కారుకు పరిపాలన చేత కాదు. జగిత్యాల రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని పిలుపు. కాంగ్రెస్ సర్కారు హామీలను అమలు చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కేసీఆర్ చెప్తున్నాడు. వాళ్ళు చెప్పిన మద్దతు ధర బోనస్ బోగస్ అట, తులం బంగారం తుస్సు, ఒట్లు పెట్టే సీఎంలను నమ్మేది ఎట్లా అంటాడు. ఇదే కేసీఆర్ గారు గతంలో గాడిద గడ్డేసి బర్రెన పార్లమెంట్ ఎట్లిస్తుంది అనేది, అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు వేయకుండా మీరు ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే పనులు ఎట్లా చేస్తారంటారు. ఇప్పుడేమంటుండు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలట. మరి బీఆర్ఎస్ అధికారంలో లేదు, మీకు వేస్తే వాళ్ళు ఎట్లా అమలు చేస్తారు అనేది ప్రజలకి ఇవ్వాలి. మీరు గతంలో చెప్పారు కదా, గాడిద గడ్డేసి గేదెని పాలు ఇవ్వంటే ఎట్లా ఇస్తుందని, ఇప్పుడు దానికి సమానం చెప్పాలా. మీరు ఇప్పుడు గాడిద ప్లేస్లో ఉన్నారు, మరి మీకు గడ్డేస్తే పాలు ఎవరు ఇవ్వాలా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఆ స్కోప్ ఉంది, చేసే అవకాశం మీరు చెప్పిన సిద్ధాంతమే. కాబట్టి నమ్మేది ఎట్లా అంటే ఒట్టేసే సీఎం అని నమ్మేది ఎట్లా అంటే చూడాలి ప్రజలు ఎట్లా నమ్మారు ఏం కథ అనేది రేపు ఎంపీ ఎన్నికల రిజల్ట్ని బట్టి మనకు అర్థమైంది. కుట్రలు ఎన్ని చేసినా 10 ఏళ్ళు మేమే, గుజరాత్కు తెలంగాణకు మధ్య పోటీ, కేసులు పెట్టి భయపడతారు, విధానాలతో కొట్లాడతారు, మోదీ షా తెలుసుకోవాలి. తుక్కుగూడ శంషాబాద్
రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. మొత్తానికైతే కుట్రలు ఎన్ని చేసినా 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. రేవంత్ రెడ్డి ఒక కొత్త ఇష్యూని తెచ్చారు. ఎన్నికల సందర్భంలో కొత్త ఇష్యూని తెచ్చారు. ఏంటది? రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు అమిత్ షా రద్దు చేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తే మోదీ పరిపాలనలో రిజర్వేషన్లు ఉండవు అని ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. మరి అది ఎంతవరకు పనిచేస్తుంది? ఓట్ల రూపంలో అది కన్వర్షన్ అయితే లేదనేది ఒకటి పక్కన పెడితే, దీనివల్ల ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు పేదలను అడ్డి ఇరిచింది, పేదలపైన భారం మోపింది. అది జిఎస్టీ రూపంలో కానీ, అత్యధిక ధరలు కానీ, నిత్యావసర ధరల పెరుగుదల కానీ, డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెరుగుదల కానీ ఇవన్నీ పక్కకు పోయినాయి. మరి ఇది ఏ వ్యూహమో అర్థం కావట్లే. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి రిజర్వేషన్లు అనే ఒక అంశాన్ని పక్కన పెట్టుకోవడం వల్ల ఒక రకంగా బీజేపీకే ప్లస్ అయింది. ప్రజలకు నష్టం జరిగిన డీజిల్ గ్యాస్ ధరల గురించి మాట్లాడట్లేదు, నిత్యావసర వస్తువుల ధరల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు ఇస్తానని ఇయని హామీల గురించి మాట్లాడట్లేదు. అన్ని గాలికి వదిలేశారు. ఓన్లీ రిజర్వేషన్ పట్టుకుంటారు రేవంత్ రెడ్డి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఎందుకు? మీరు అసలు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలు నిర్లక్ష్యం చేసింది, పేద ప్రజలు నడ్డి విరిచింది, పేద ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారిని. మోడీ యొక్క నిర్ణయాల వల్ల పెద్దోళ్ళకు మేలు జరిగింది, పేదోళ్ళకు నష్టం జరిగింది అనేది మీరు 10 సంవత్సరాల నుంచి చెప్పారు. పేద ప్రజలు కొంత సఫర్ అవుతున్నారు. అసలు అవి మాట్లాడట్లేదు. గమ్మత్తుగా అది మాట్లాడకుండా మాట్లాడితే రిజర్వేషన్ అంటే ప్రజల కడుపు నిండేవారు. అది ప్రజలు ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నారు దాన్ని మీరు పార్టీలు ఎత్తుకుంటే ప్రజలు దాన్ని హర్షిస్తారు తప్ప, మీరు పదే రిజర్వేషన్లు అనుకుంటే అసలు ఆ రిజర్వేషన్ల గురించి తెలిసేది ఎంతమందికి? అంత అవేర్నెస్ ఎక్కడుంది? నిజంగా ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఇప్పటికిప్పుడు నష్టం జరిగేదంతా అది నిజమా అబద్ధం పక్కన పెడితే, నిత్యం జీవనం సాగించడానికి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరిగినాయి, పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఉప్పు, పప్పులు ధరలు పెరిగినాయి, కేంద్రం పట్టించుకోవట్లేదు. ఇట్లాంటివన్నీ ఎత్తుకోకుండా ఉద్యోగాలు ఇవ్వలేదు, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వలేదు, ఈ చెప్పకుండా ఓన్లీ రిజర్వేషన్ పెట్టుకున్నారు, ఆ రిజర్వేషన్ పట్టుకున్నారు. దానివల్ల ఈ బీజేపీ చేసిన ఈ 10 సంవత్సరాలు చేసిన యాంటీ ఇన్కమెన్స్ మొత్తం పక్కకి వీళ్ళే నెట్టారు. కావాలని కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు నెట్టి వాళ్ళు చేసిన లోపాలు, వాళ్ళు చేసిన తప్పిదాల గురించి మాట్లాడకుండా ఓన్లీ ఒక రిజర్వేషన్ పట్టుకున్నారు. దానివల్ల బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉంది. ఆ రిజర్వేషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది కాంగ్రెస్ పార్టీకి? దాన్ని చూసే ఓట్లు ఎత్తరా? బీజేపీ రద్దు చేస్తున్నది కాబట్టి రద్దు చేస్తారని వాళ్ళు ఏడా చెప్పాలి. అది గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం అని వాళ్ళు చెప్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని పట్టుకునే కంటే చాలా నిజాలు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో ప్రజలు పడ్డ ఇబ్బందులు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. వాటి గురించి మాట్లాడితే ఏమన్నా మీకు ఓట్లు పడతాయి. నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే రైతులకు రుణాలు మాఫీ చేస్తాం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పిస్తాం, మహిళలకి 8,500 ప్రతి నెల ఇస్తాం. అట్లాంటివి చెప్పాలి. అది ప్రజలకు కనెక్ట్ అవుతారు. అది ప్రజల గురించి మా గురించి మాట్లాడుతుండు, ఆయన గెలిస్తే మాకు ఇగో ఇది చేస్తారట అంటే ఎవడన్నా నమ్ముతారు. కానీ మాట్లాడితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, మాట్లాడితే రిజర్వేషన్ రద్దు చేస్తారంటే ఈ రాజ్యాంగం రిజర్వేషను రద్దు అయ్యే పరిస్థితి ఉంటుందా? అది అంత ఈజీయా? అది అంత ఈజీగా నమ్ముతారా ప్రజలు? దానికి కనెక్ట్ అవుతారా అనేది ఆలోచించుకోకుండా రేవంత్ రెడ్డి గారు అది ఒకటి భుజాన వేసుకుండు. దాన్నే పట్టుకుని మొత్తం బీజేపీకి ఒక ఫేవర్గా మారే అవకాశం కూడా ఉంది. బీజేపీ చేసిన ఈ 10 సంవత్సరాల తప్పిదాలు మొత్తం చాప కింద చుట్టింది కాంగ్రెస్ పార్టీయే. దాని గురించే మాట్లాడలే. వాళ్ళకి మంచిదైంది. ఇప్పుడు ఓన్లీ ఒక రిజర్వేషన్ గురించే వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి సమానం చెప్తున్నారు. మేము రద్దు చేయము, అదంతా తప్పుడు ప్రచారం, అది ఫేక్ వీడియో చెప్పారని చెప్పి వాళ్ళకి సింపుల్ అయిపోయింది. గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలపైన మాట్లాడే అవకాశం వాళ్ళు అవసరం లేకుండా అయిపోయింది. నిత్యావసర ధరల పైన మాట్లాడే అవసరం లేకుండా పోయింది. డిమానిటైజేషన్ పైన మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇట్లా చాలా ఉన్నాయి. బ్లాక్ మనీ తెస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడకుండా అయిపోయింది. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడకుండానే వీళ్ళంతా వాటిని మాట్లాడలే. ఇట్లాంటి అన్ని అంశాలను వదిలేసి ఏందో పనికిరాని ముచ్చట పట్టుకొని ఇటు బీజేపీకి లాభం జరిగే విధంగానే ఉంది తప్ప వేరే ఏం లేదు. కుట్రలు ఎన్ని చేసినా 10 ఏళ్ళు మేమే, కుట్రలు మీరు చేసుకుంటున్నారా అనిపిస్తుంది. అది చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. వెలుగు పేపర్ చూద్దాం. కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం, కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తుండు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగన్న రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదంటి మహిళలకు ఏటా ₹1,00,000, నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాను,
ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు రుణం మాఫీ చేయలే? రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర, ఎస్సీ ఎస్టీ బీసీలకు అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్ గద్వాల ఎర్రవెల్లి చౌరస్తాలు జనజాతర సభలో ప్రసంగం. ఇదే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలి. ఇది వర్కౌట్ కాదు. వాస్తవంగా రాహుల్ గాంధీ చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగాండ చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి మహిళకి ₹1,00,000 సంవత్సరానికి ఇస్తా అంటాడు, ఉద్యోగాల గురించి చెప్పిండు. ఇది చెప్పాల్సింది. నిరుద్యోగులకి అప్రెంటిస్ ఇచ్చి డబ్బులు ఇస్తా అని చెప్తుండే ఇది చెప్పాల్సింది. ఇది కానీ ఇది ఏదో చెప్పి మొత్తానికి మీకు మీరే గోతిలో పడే అవకాశాలు ఉన్నట్టు కనపడుతుంది. ఇండియా కూటమికి 57 సీట్లే. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడు అయిన రాహుల్ గాంధీ మరోవైపు. ఎవరికి కావాలనో ప్రజలు ఆలోచించుకోవాలి అని అమిత్ షా చెబుతుండు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం. అయోధ్య రామాలయం ప్రారంభానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలే? ఓవైసీలకు కోపం వస్తుందని భయంతోనే దూరంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు. అదే బాటలో రేవంత్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. కాజీనగర్, నిజామాబాద్, హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో చెప్తుండు ఆయన. ఇండియా కూటమికి 57 సీట్లే వస్తాయి. పేదల అవినీతి లేని మోదీ ఒకవైపు అయితే ధనికుడైన రాహుల్ గాంధీ ఒకవైపు ఉన్నాడట. ఎవరి కాలంలో ప్రజలే ఆలోచించుకోవాలి. ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి కూడా చెప్పిండు ఆయన. అమిత్ షా మీటింగ్కి సంబంధించి ఆ వార్త. 1-2 రోజుల్లో పంట నష్టపరిహారం జమ చేస్తాం. నిధుల విడుదలకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతుండు. 15,814 ఎకరాలలో జరిగిన పంట నష్ట పరిహారం మార్చి నెల మొదటి వారంలో అకాల వర్షాలకి 15,000 ఎకరాలలో దాదాపు పంట నష్టపోయారు. ఎకరానికి ₹10,000 చొప్పున ప్రభుత్వం అనౌన్స్ చేసింది. పంట నష్టపరిహారం ఇస్తామని 15 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత 1-2 రోజులలో వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తారట. ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ ఖాతాలలో ఆ పంట నష్టపరిహారం జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. ఇది వెలుగుకి సంబంధించి. ఇదే నెక్స్ట్ ఈనాడు చూద్దాం. తెలంగాణ ఈనాడు పేపరు. రిజర్వేషన్లు రద్దు కావు. భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయి. కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. 12 సీట్లు గెలిపించండి, తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం చేస్తా. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్, లిక్కర్ స్కామ్లో తినది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాగజనగర్, నిజామాబాదు, సికింద్రాబాదు సభల్లో అమిత్ షా చెప్తుంటే రిజర్వేషన్లు రద్దు కావు, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు కావు, కానీ ముస్లిం రిజర్వేషన్లు అయితే రద్దు చేస్తాం తప్పనిసరిగా. వాటిని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంకా పెంచుతూ అంటాడు. అటువైపు చూస్తే ఆయన ఏమంటాడు, భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఆ కుట్రలను తిప్పికొట్టేందుకే మా పోరాటం. కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఏటా ₹1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తా. నిర్మల్, ఎర్రవెల్లి జనజాతర సభలో రాహుల్ గాంధీ ఏం చెప్తుండు, రిజర్వేషన్లు తప్పనిసరిగా రద్దు చేద్దాం బీజేపీ గెలిస్తేని. అమిత్ షా ఏం చెప్తుండు, మేము గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేయము, కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ, రిజర్వేషన్లు ముస్లింలకు రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు. మరి దేన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? మొత్తానికైతే బీజేపీ వ్యూహాత్మకంగానే రిజర్వేషన్ని ప్రచారాన్ని వాళ్ళకే మేలు జరిగే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ టీం కూడా దాన్నే పదే భుజాన్ని ఎత్తుకుంది. వాళ్ళ యొక్క తప్పిదాలు మొత్తం అడుగును పడ్డాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో మోడీ చేసిన తప్పిదాలు, మోడీ వల్ల ప్రజల జరిగిన నష్టాలు, అది బ్లాక్ మనీ కావచ్చు, ఉద్యోగాల విషయం కావచ్చు, ధరలు కావచ్చు, ఇవన్నీ అడుగును పడ్డాయి. అడుగున వేసి ఓన్లీ రిజర్వేషన్ అని కొత్త ఎజెండాని ఎత్తుకున్నారు. ఆ ఎజెండా బీజేపీకే మేలు చేస్తుంది అనే విధంగా కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీ అంతా వీళ్ళే పక్కకు పెట్టారు. యాంటీ ఇన్కంబెన్సీ పెట్టి కొత్త ఇష్యూని ఎత్తుకున్నారు. అది అసలు ఈ 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధం లేని ఇష్యూని ఎత్తుకొని రిజర్వేషన్లు అంటున్నారు. అసలు ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, దానివల్ల ఏం నష్టం జరిగింది, దాన్ని మేము ఎట్లా బాగు చేస్తాం, మేము వస్తే ఏం చేస్తాం అనేది చెప్పుకునే ప్రయత్నం చేయట్లే. ఇది ఈనాడు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం.
ఏడాదికి 1.30 లక్షలు తెలంగాణలో పేదింటి మహిళల ఖాతాల్లో టక్కా టక్కా వేస్తాం. ఇందులో కేంద్రం ఇచ్చేది 1,00,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. అంటే రాష్ట్రం ఇచ్చే 30,000 అంటే నెలకి 2,500 చొప్పున ప్రతి మహిళకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నది అవి 30,000. ₹1,00,000 కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే మహిళకి మళ్ళీ ₹1,00,000 ఇస్తారట. మొత్తం ఒక్కొక్క మహిళకి ₹1,30,000 కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే వస్తాయని దాని అర్థం. అంటే 8,500 ప్రతి నెల కేంద్రం ఇస్తుంది, 2,500 ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం ₹11,000 ప్రతి నెల ప్రతి మహిళకి ఇస్తారట. ఇది ఒక రకంగా అట్రాక్టివ్గా ఉంది. మరి మహిళల దగ్గరికి దీన్ని ఏ మేరకు తీసుకుపోతారు, ఇది మహిళలు ఏ మేరకు నమ్ముతారు అనేది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ కాలం అంతా వేస్ట్ చేశారు, టైం అంతా వేస్ట్ చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగం ఇప్పుడు ట్రాక్లో పడ్డరు. ఆయన వచ్చి చెప్పింది కొంత ఇది ప్రజల్ని అప్రిషియేట్ చేద్ది, ప్రజల్ని డైవర్ట్ చేసేది, ప్రజలు ఆదరించే విధంగా ఉన్నాయి. ఇది కావాల్సింది. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా మాట్లాడితే రిజర్వేషన్లు ఉన్న రిజర్వేషను 10 ఏళ్ళు పరిపాలన చేసిన మోడీ సంబంధించిన నెగిటివ్ని చెప్పకుండా మీరు లేని దాని గురించి ఎత్తుకొని సంబంధం లేనిది ఎత్తుకుంటారు. ఇది ఒకటి. నేటి నుంచి రైతు భరోసాట. మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్లు చెల్లింపు, 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు, ఏ పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి సాయం. 3 రోజుల్లో నేటి నుంచి రైతు భరోసా. 39 లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇంకా పంపిణీ కాలేదు. దానికి సంబంధించి మొన్న రేవంత్ రెడ్డి మే 9 కల్లా రైతు భరోసా ఇవ్వకపోతే ఇస్తే ముక్కు నేలకు రాస్తారా, ఇవ్వకపోతే నేను ముక్కు నేలకు రాస్తానని సవాల్ ఇచ్చినని, దానిలో భాగంగానే ఈ రోజు నుంచే రైతు భరోసా వాళ్ళ అకౌంట్లో 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్లు చెల్లిస్తారట. 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలట. మొత్తానికైతే రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రైతుల్లో తెలంగాణలో ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పడింది. కేసీఆర్ లెక్క టంచనగా వేయలేకపోయిండు. డిసెంబర్ 7న అధికారంలోకి వస్తే మే వచ్చినప్పటికీ ఇంకా చాలామంది రైతులకి ఖాతాల్లో రైతు భరోసాని జమ చేయలేకపోయారు. ఒక రకంగా వైఫల్యం చెందారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది. రైతుల్లో ఒక రకంగా వ్యతిరేకంగా ఆలోచన వచ్చింది. దాన్ని నుంచి బయటపడటానికి రేవంత్ రెడ్డి ముప్పు తిప్పలు పడతాడు. ఎక్కడ పోతే అక్కడ గుడి ఉంటే ఆ గుడికాడ ప్రమాణం చేయటం, రుణమాఫీ ఎందుకంటే ఈ రైతు భరోసా దానివల్ల రుణమాఫీని కూడా రైతులు నమ్మే పరిస్థితి లేకుండా అయింది. నమ్మించడానికి రకరకాల ప్రయత్నం చేసిండు. మొత్తానికి ఎన్నికల ముందు మే 9 కల్లా రైతు భరోసా వేయకపోతే ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. రైతులు గ్రామాల్లో తీవ్రంగా చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ఏ రైతులకు కరెక్ట్ చేసింది, రైతు బంధుని ఎప్పటికప్పుడు మంచిగా టైంకి వేసింది. కాంగ్రెస్ వేయలేకపోయింది, ఎన్ని మాటలు చెప్పింది. కాబట్టి కొత్త ప్రభుత్వం కనీసం కొత్తలో వచ్చినప్పుడన్నా ఎలక్షన్స్ ఉండి కూడా కనీసం తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ఫిబ్రవరికే క్లోజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా వచ్చింది. ఇన్ని నెలలు అంటే అసలు ఇప్పుడు నువ్వు వేసి సుఖమే ఉంది. రైతులు పంటల కాలం అంతా అయిపోయా. పంట పండించే వ్యవసాయ పెట్టుబడికి కదా అది. దానికి ఇవ్వకుండా మళ్ళీ జూన్ వస్తుంది. రేపు ఈ నెక్స్ట్ మంత్ జూనే మళ్ళీ వేయాలి. పంటలన్నీ అయిపోయాక నువ్వు చేసే సాయం దేనికి ఉపయోగపడుద్ది? నువ్వు చేసే సాయం దేనికి ఉపయోగపడాలి? పంటలు పండించుకోవడానికి, పెట్టుబడి కోసం. పంటలు లేవు, మనులు లేవు, అంతే ఖాళీ అయిపోయాయి. పొలాలన్నీ ఖాళీ అయ్యాక నువ్వు ఇచ్చే డబ్బులు ఉపయోగం ఏముంది? ఏది ఇవ్వాలని కాబట్టి ఇవ్వటం. కానీ మొత్తానికైతే రైతుల్లో ఆ రకమైన భావన ఉంది. పంటలు పండించే టైంలో పంటలు పండించడానికి అవసరమైన పెట్టుబడికి సాయంగా ఉండాలి తప్ప మీకు నచ్చినప్పుడు వేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. మొత్తానికి రైతులలో అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రైతు బంధు విషయంలో స్పష్టంగా వ్యతిరేకత వచ్చింది. దాన్ని మాఫీ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నమ్ముతారు చూడాలి. రైతు భరోసా విషయం ఇది. ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు ఉంటాయట. రేవంత్ను అందరూ వాడుకొని వదిలేస్తారు. పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్లో ఏర్పాటు. అవినీతి పరులంతా సర్దుకుంటారు. రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం. తెలంగాణలో అధికారంలోకి వస్తాం. రిజర్వేషన్లు రద్దు చేయం. ఇది మోడీ గ్యారంటీ. రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు. ఇదంతా ఢిల్లీకి. నా ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తే పోలీసులు వెంటపడరా? నాపై రేవంత్ కేసు ఫైల్ చేయించాడు, కానీ నేను ఆయనలా ఏడవను. కాగజనగర్ నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో అమిత్ షా చెప్పిండు. కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారట. మొత్తానికైతే వచ్చే నెల అంటే జూన్ 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయట. రేవంత్ రెడ్డిని వాడుకొని వదిలేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎంపీల సంఖ్య తగ్గితే నిన్ను అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో తప్పిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ వచ్చే అవినీతి సొమ్ము ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీకి పంపుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇదంతా ఆయన మేడకే చుట్టుకుంటుంది అని చెప్పిండు. మొత్తానికి రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా చెప్తుండు.
10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తాం, రిజర్వేషన్లు రద్దు చేయం, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయం, ఇది మోడీ గ్యారంటీ అని కూడా చెప్తుండు. మొత్తానికి ఆయన అయితే వాళ్ళ రిజర్వేషన్ని అనే ఇష్యూని బెంచ్ మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చాలా సులభం చేసింది, ఈజీ చేసింది ఎన్నికల్లో గెలవడానికి. ఇది ఒక వార్త. మళ్ళీ ఆయన రిజర్వేషన్లకు రద్దు మోడీ కుట్ర, రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ ప్లాను. ఇది కాకుండా 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారో చెబితే బాగుంటుంది. ఈ పుస్తకాలు పట్టుకొని తిరిగితే ఓట్లేతాడు, పుస్తకాలు పట్టుకొని తిరిగి దీన్ని చింపుతురు. ఈ 10 ఏళ్లలో ఏం చేసిండ్రు ఆయన అది చెప్పమంటే, 10 ఏళ్లలో చేసిన లోటుపాట్లని ప్రజల ముందు పెట్టి మేము వస్తే ఈ లోటుపాట్లు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పే బదులు ఏదేదో పనికి మాలని చెప్తుండ్రి. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం.